దేవుని పరిశుద్ధ నామ స్తోత్రములు. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. యేసయ్య ఆశీర్వాద కృపా సన్నిధి అనే ఈ కార్యక్రమానికి మీరందరూ విచ్చేసినందుకై మిమ్మల్ని అందరినీ ప్రేమతో నేను ఆహ్వానిస్తున్నాను. ప్రభునందు ప్రియులారా, ఈరోజు దేవుడు మనకు ఒక ప్రత్యేకమైన అంశము ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్నారు. విడుదల కావాలా? డూ యూ నీడ్ డెలివరెన్స్? విడుదల కావాలా అనే ఒక శ్రేష్టమైన వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ప్రభునందు ప్రియులారా, ఈ లోకంలో అనేక మంది అనేక విధాలైన బంధకాల్లో ఉన్నారు. మరి వ్యాధి అనే బంధకాలు, ఆర్థికమైన సమస్యలు అనే బంధకాలు, పాపం అనే బంధకాలు, శాపం అనే బంధకాలు, అనేకమైన పోరాటాల మధ్యలో మానవుడి లోకంలో జీవిస్తూ ఉంటారు. దేవునికి స్తోత్రం. అయితే ఈరోజు విడుదల కొరకు ఎదురు చూస్తున్న వారికి దేవుడు ఒక అద్భుతమైన వాక్యం ద్వారా ప్రభు మనతో మాట్లాడి ఆయన ప్రేమ, ఆయన యొక్క కృప, ఆయన యొక్క సన్నిధి, ఆయన యొక్క ఆత్మ ద్వారా, ఆయన యొక్క ప్రభావం ద్వారా, ఆయన ప్రత్యక్షత ద్వారా, ఆయన యొక్క ఉన్నతమైన ఉపదేశం ద్వారా దేవుడు మనకు అద్భుతమైన విడుదలను, అంటే మన యొక్క వ్యక్తిగత జీవితంలోను, కుటుంబ జీవితంలోను, మరి సమాజంలో మనం ఎదుర్కొంటున్న అనేకమైన సమస్యల మధ్యలో జీవిస్తున్నాం కనుక గొప్ప విడుదల ఇవ్వడానికి ఆయన ప్రభు మనకు సిద్ధంగా ఉన్నాడు. ఆయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అయి ఉన్నారు. యేసు క్రీస్తు ప్రభు వారు ఆయన నిన్న నేడు ఎల్లప్పుడూ ఆయన ఏకరీతిగా ఉన్నారు. ఈ లోకంలో అనేక మంది అనేకమైన శ్రమలు అనుభవిస్తున్నట్లుగా మనము చూస్తూ ఉంటాం. కొన్ని సందర్భాల్లో మన కుటుంబాల్లో, మన వ్యక్తిగత జీవితాల్లో, మన బంధువులకు, మన స్నేహితులకు, ఇరుగు పొరుగు వారికి అనేకమైన సమస్యలు, మరి అనేకమైన పోరాటాల మధ్యలో జీవిస్తున్నప్పుడు అనేక సందర్భాల్లో కృంగిపోతూ ఉంటాం, బాధపడుతూ ఉంటాం, మరి అనేక విధాలుగా బలహీనపడుతూ ఉంటాం. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. విడుదల నీకు కావాలా? విమోచించబడాలనుకుంటున్నావా? విడుదల పొందాలనుకుంటున్నావా? శ్రమల నుంచి విడుదల పొందాలనుకుంటున్నావా? వ్యాధుల నుంచి విడుదల పొందాలనుకుంటున్నావా? సమస్యల నుంచి విడుదల పొందాలనుకుంటున్నావా? అనేకమైన సమస్యల నుండి విడుదల కావాలని కోరుతున్నావా? అయితే ఈరోజు పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం నుండి గమనించండి. యోహాను సువార్త 8వ అధ్యాయము 32వ వచనం చదువుకుందాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 32వ వచనం. అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయనని చాలండి. దేవునికి స్తోత్రం. యేసు క్రీస్తు ప్రభువారు కొంతమంది మరి యూదులు కొంతమంది వారిని వెంబడిస్తున్నారు. ప్రభుని వెంబడిస్తున్నప్పుడు ప్రభు చెప్తున్న అద్భుతమైన మాట 31వ వచనంలో, కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయుండి సత్యమును గ్రహించెదరు. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, ప్రభువైన యేసు క్రీస్తు ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. ఎలా ప్రేమిస్తున్నాడు? మనము విడుదల పొందటానికి, విమోచన పొందటానికి, మరి శాంతి సమాధానం కలిగి జీవించడానికి మనల్ని ప్రేమించి దాదాపు 40 మంది ప్రవక్తలు ఈ పరిశుద్ధమైన బైబిల్ గ్రంథాన్ని రాశారు. ఎంతమంది అండి? 40 మంది ప్రవక్తలు. 66 పుస్తకాలు దేవుడు ఇచ్చాడు. ఈ యొక్క బైబిల్ గ్రంథం అనేది చాలా విలువైనది. అయితే ఈ వాక్యాన్ని ఎవరైతే ప్రేమిస్తారో, దేవుని మాటను ఎవరైతే ఆలకిస్తారో, ఎవరైతే దేవుని యొక్క వాక్యాన్ని గ్రహిస్తారో, వారి యొక్క హృదయ అంతరంగంలో దేవుడు వాక్యం ద్వారా కార్యాలు ప్రభు జరిగిస్తూ ఉంటారు. అయితే తన నమ్మిన యూదులతో మాట్లాడిన ప్రభు ఈరోజు మనతో మాట్లాడుచున్నాడు. మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. ఎంత అద్భుతమైన మాట! అంటే ఆయన కృపలో నిలిచి ఉండటం, ఆయన ప్రేమలో నిలిచి ఉండటం, ఆయన ఆజ్ఞలో నిలిచి ఉండటం. గమనించండి,
ఆయన కృప వరాల్లో నిలిచి ఉండటం, ఆత్మ ఫలాల్లో నిలిచి ఉండటం, సహవాసములు నిలిచి ఉండటం. సహవాసములు నిలిచి ఉండటం అంటే అర్థం ఏంటండి? కొంతమందికి సంఘము యొక్క విలువ అనేది కొంతమందికి ఈ లోకంలో అర్థం కావట్లేదు. గమనించండి. అనేక పనులు చేసుకోవడానికి సమయం, మరి బజార్ వెళ్ళడానికి సమయం, బంధువులు దగ్గరికి వెళ్ళడానికి సమయం ఇస్తారు. అయితే దేవుడికి ఇవ్వాల్సిన సమయం దేవుడికి ఇస్తే దేవుడు మనల్ని బ్లెస్ చేస్తాడు, ఆశీర్వదిస్తాడు. దేవుడికి స్తోత్రం. ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటున్న గొప్ప మాట ఏంటంటే, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే మీరు నిజముగా నాకు శిష్యులు అవుతారు. ఇది చాలా అద్భుతమైన మాట. ఎంతమంది ప్రభు శిష్యులుగా ఉండాలని ఇష్టపడుతున్నారు? ఎంతమంది దేవుని యొక్క చిత్తములో నిలిచి ఉండాలని ఇష్టపడుతున్నారు? దేవుని వాక్యములో నిలిచున్నవారు, దేవుని యొక్క ప్రేమలో నిలిచున్నవారు, దేవుని యొక్క పరిశుద్ధాత్మ చేత నిలిచున్న దేవుని యొక్క బిడ్డలు, వారి యొక్క జీవితం ఒక ప్రత్యేకంగా ఈ లోకంలో కనపడుతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం. మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉంటారు. ఆ తర్వాత అప్పుడు సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయను. దేవుని యొక్క వాక్యము ఉన్నతమైనది. దేవుని యొక్క వాక్యము ఎంతో మన జీవితాలను ఆశీర్వాదానికి నడిపిస్తుంది. 17వ అధ్యాయం అండి, యోహాను సువార్త 17వ అధ్యాయము. మీరు గమనించినట్లయితే ఇక్కడ మరి 19వ వచనం మనం చదువుకుంటున్నాం. దేవునికి స్తోత్రం. యోహాను సువార్త 17వ అధ్యాయము 19వ వచనం. వారును సత్యమందును ప్రతిష్ఠ చేయబడినట్లు వారి కొరకై నన్ను యేసు క్రీస్తు ప్రభువారు ఈ లోకములో శరీరధారిగా జీవించిన దినాల్లో ప్రభునందు ప్రియులారా మన వలె రక్తమాంసాలు కలిగి ఉన్నాడు ప్రభువారు. అయితే తండ్రి చిత్తం చేయడానికి ప్రభు వచ్చారు ఈ లోకానికి. ఒకసారి గమనించండి. ప్రభువారు ఆయన ఆకాశం కనులెత్తి ప్రార్థన చేస్తున్నాడండి, తండ్రితో ప్రార్థన చేస్తున్నాడు. ఆయన ప్రార్థన చాలా విలువైనది. అంటే ప్రార్థన అనేది మన జీవితానికి ఆశీర్వాదాన్ని ఇస్తుంది. ప్రార్థన మనల్ని అనేక స్థలాలకు నడిపిస్తుంది. దేవునికి స్తోత్రం. అయితే ఆయన కనులెత్తి ఆకాశం కనులెత్తి తండ్రితో ప్రార్థన చేస్తున్నాడు. ప్రభు ప్రార్థన చేస్తూ అంటున్న మాట ఏంటంటే, శిష్యుల కొరకు ప్రార్థన చేస్తున్నారు, ఆయన నమ్మిన బిడ్డల కొరకు ప్రభు ప్రార్థన చేస్తున్నారు. మనం కూడా ప్రార్థన చేయాలి. మన కుటుంబం కొరకు ప్రార్థన చేయాలి, మన పరిచర్య కొరకు ప్రార్థించాలి, ప్రపంచ ప్రజల కొరకు ప్రార్థించాలి, సార్వత్రిక సంఘం కొరకు ప్రార్థించాలి, సేవకుల కొరకు ప్రార్థించాలి, విశ్వాసుల కొరకు ప్రార్థించాలి, అన్యుల కొరకు ప్రార్థించాలి, అవిశ్వాసుల కొరకు ప్రార్థించాలి, ముస్లిమ్స్ కొరకు ప్రార్థించాలి. వారు తెల్లవారైనా నల్లవారైనా, వారు విదేశీయులైనా స్వదేశీయులైనా, ఎవరైనా సరే, వారు పేదవారైనా ధనికులైనా అందరి కొరకు ప్రార్థన చేయమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అయితే ఇక్కడ గమనించాల్సిన సత్యం ఏంటంటే, ప్రభువు చేసిన ప్రార్థనలో ఒక అద్భుతమైన మాట ఇక్కడ కనపడుతుంది. వారును సత్యమందు ప్రతిష్ఠ చేయబడినట్లు వారి కొరకై నేను ప్రతిష్ఠించుకొనుచున్నాను. అంటే మనము మన జీవితాలు ప్రతిష్ఠించుకోవాలి. మన జీవితం ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ప్రతిష్ఠించుకుంటామో, ఈ ప్రతిష్ఠ జీవితంలో మరి ప్రార్థనా జీవితంలో ఆత్మీయ ప్రయాణంలో ఉన్న మనము దేవుని చిత్తము చేయడం కొరకై దేవుడు మనందరినీ కూడా ఏర్పరచుకున్నాడు. మనం చాలా విలువైన వారము అని గుర్తించాలి. ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే, ప్రభునందు ప్రియులారా, మనము లోకములో మనం జీవిస్తున్నప్పుడు అనేకమైన సమస్యలు, అనేకమైన పోరాటాలు మనకు ఎదురవుతూ ఉంటాయి. అయితే పలు విధమైన సమస్యలకు విడుదల దేవుని వాక్యమే. ప్రతి పరిస్థితికి ప్రభు యొక్క రక్తమే. పరిశుద్ధాత్మ శక్తి మనల్ని ఆవరించినప్పుడు, నిబంధన రక్తము ద్వారా మనము పరిశుద్ధపరచబడుతున్నప్పుడు, దేవుని యొక్క వాక్యం ద్వారా మనం పరిశుద్ధపరచబడుతున్నప్పుడు దేవుని చిత్తములో ముందుకు సాగలుగుతాం. మీరు గమనించినట్లయితే లూకాసు వార్త 13వ అధ్యాయం 11వ వచనంలో అక్కడ ఒక 18 సంవత్సరాల నుండి నడుము వంగిపోయిన స్త్రీ కనబడుతుంది. ఆమె చాలా బలహీనురాలుగా ఉంది. అయితే ఆమెలో ఒక ఏంటంటే బలహీనపరచు ఆత్మ క్రియ చేస్తుంది. ఈ లోకంలో ఏంటండి, మన జీవితంలో సంతోషం లేకుండా, సమాధానం లేకుండా, ఆరోగ్యం లేకుండా, ఆనందం లేకుండా కొన్ని బలహీనపరచు దురాత్మలు వెంటాడుతూ ఉంటాయి. బలహీనపరచు శక్తులు అనేక మందిలో నుండి క్రియ చేస్తూ ఉంటాయి. మీరు గమనించాల్సిన సత్యం ఏంటంటే, ఇక్కడ 18 సంవత్సరాల నుంచి ఒక స్త్రీ ఎలా ఉందండి, ఒక బలహీన స్థితిలో ఉంది. 13వ అధ్యాయం 11వ వచనం చదువుకుందాం. లూకాసు వార్త 13:11 అండి.
లూకాసు వార్త 13:11. 18 ఏళ్ల నుండి బలహీనపరచు దయ్యము పట్టిని యొక్క స్త్రీ అతడు నుండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలబడలేకుండా చూసారండి. 18 సంవత్సరాలు, 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, నడుము వంగిపోయిన స్థితిలో ఉంది. నిటారుగా నిలబడలేకపోతుంది. ఏంటంటే ఈ వెన్నపూస, ఈ నడుము సరిగా పని చేయకపోతే మనం కూడా ఇలా వంగి నడవలసిందే, కర్ర పట్టుకొని. అంటే మన యొక్క వెన్నపూస బాగుంది కాబట్టి మనం నిలబడి చక్కగా నడగలుగుతున్నాం. వంగిపోయి నడిచిన వాళ్ళని లెక్క చేస్తారా? ఎవరైనా చేస్తారా? చక్కగా ఆరోగ్యంగా ఉంటేనే ఆరోగ్యమే యేసయ్య భాగ్యం. నేను ఈ మధ్య కాలంలో నేను గమనిస్తూ ఉంటాను. కొంతమంది ఫ్యామిలీస్ని దర్శించినప్పుడు, కొంతమంది వారికి ఉన్న వ్యాధులతో బాధపడుతున్నప్పుడు ఆ కుటుంబ సభ్యులు ఎలా స్పందిస్తున్నారు, వారిని ఎలా ప్రేమిస్తున్నారు, ఎంతవరకు వారిని ఆదరిస్తున్నారు అనేసి గమనిస్తున్నప్పుడు, అయితే అందమైన శరీరాన్ని ప్రేమిస్తారు ఈ లోకంలో, ఆరోగ్యంగా ఉన్న స్త్రీలను ప్రేమిస్తారు, పురుషులను ప్రేమిస్తారు. అయితే బలహీనం అయిపోయినప్పుడు వారి పనులు వారు చేసుకున్నప్పుడు కొంతమంది కుటుంబానికి భారంగా కనపడుతూ ఉంటారు. అయితే రోగాన్ని ఎవరైనా ప్రేమిస్తారా? బలహీనలు ఎవరైనా ప్రేమిస్తారా చెప్పండి, ఒకసారి ఆలోచన చేద్దాం. ఈ స్త్రీ 18 సంవత్సరాల నుంచి చాలా బలహీనరాలుగా ఉంది, నడుమంగిపోయిన స్థితిలో ఉంది, పనులు చేసుకునే స్థితిలో ఉంది, కుటుంబానికి భారంగా ఉంది. మరి ఎంతమందో వైద్యుల దగ్గరికి వెళ్ళి ఉండొచ్చు, ట్రీట్మెంట్ తీసుకోవచ్చు, కానీ స్వస్థత కలగలేదు. కానీ అద్భుతమైన రోజు ఒకటి వచ్చింది. దేవునికి స్తోత్రం. ఆమెకి విడుదల రోజు వచ్చింది. ఒక విడుదల అనేది దేవుడు కనికరిస్తే, ఏ కుటుంబాన్ని అయితే కనికరిస్తాడో, ఎవరినైతే దేవుడు కనికరించాలనుకుంటాడో, ఎవరికి స్వస్థత ఇవ్వాలనుకుంటాడో, ఎవరికి క్షమాపణ ఇవ్వాలనుకుంటాడో, ఎవరిని కనికరించాలనుకుంటాడో ఆయన కనికరిస్తాడు. ప్రభు ప్రతి ఒక్కరిని ఆయన చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం. అయితే ఆయన చూస్తున్నాడు, ఆయన చేతులు చాపి మనల్ని పిలుస్తున్నాడు. ఇక్కడ దేవుని యొక్క వాక్యములు ఇక్కడ మనం గమనించినప్పుడు, యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పాను. ఆమె మీద చేతులుంచగా ఆమె చక్కగా నిలవబడి దేవుని మహింపరిచిన. అందరూ చేతులెత్తి దేవుని స్తోత్రిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. నీ ఒక బలహీనుడిగా ఉండడం దేవుడి చిత్తం కాదు, నువ్వు ఒక బలహీనురాలుగా ఉండడం దేవుడి చిత్తం కాదు. ఈ దినమున దేవుని యొక్క సన్నిధిలో దేవుని మాటలు మించిన దేవుని బిడ్డ, నీ జీవితంలో ఒక నూతనమైన కార్యాన్ని ప్రభు జరిగించబోతున్నాడు. ఆ 18 సంవత్సరాలు బాధపడుతున్న వంగిపోయిన స్త్రీని కనికరించిన దేవుడు నీ జీవితంలో ఒక అద్భుతమైన కనికరమును, ఆయన జాలిని చూపించి, ఆయన ప్రేమతో నీకు స్వస్థత దేవుడు ఇస్తున్నాడు. కొంతమంది జీవితాలు బలహీనమైపోతూ ఉంటాయి. మానసికంగా కొంతమంది బలహీనలు అయిపోతుంటారు, శారీరకంగా కొంతమంది బలహీనలు అయిపోతుంటారు, ఆర్థికంగా కొన్ని బలహీనతలు వస్తుంటాయి. అయితే కొన్ని సందర్భాల్లో, కొన్ని పరిస్థితులను బట్టి కొంతమంది బలహీనలు అయిపోవడం వలన ప్రభువులో నిలబడలేకుండా ఉంటున్నారు. అయితే యేసయ్య ప్రవక్తతో దేవుడు ఒకసారి మాట్లాడుతున్నాడు. నరపుత్రుడా, నీవు చక్కగా నిలబడము, నీతో మాట్లాడతాను. హల్లెలూయా. దేవుని వాక్యములో, దేవుని సన్నిధిలో, అపోస్తల బోధ యందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయట యందును, సహవాసములో ఉన్న దేవుని యొక్క బిడ్డలు వారు దేవుని కోసం నిలబడతారు. హల్లెలూయా. దేవుని కొరకు నిలబడతారు. ఎన్ని పోరాటాలు, ఎన్ని శోధనలు, ఎన్ని అవమానాలు, ఎన్ని వ్యాధులు, ఎన్ని ఆర్థికమైన సమస్యలు వచ్చినా సరే, నా ప్రభు నాతో ఉన్నాడు, ఆయన నన్ను విడిపిస్తాడు, విడుదల ఇస్తాడు అని ఒక అద్భుతమైన పరిశుద్ధాత్మ శక్తి కొరకు కనిపెట్టి దేవుడిచ్చిన వాక్యము ద్వారా వాగ్దానాల యందు విశ్వాసం ఉంచి విడుదల పొందుతారు. ఈ యొక్క ఆత్మీయ ప్రయాణములో, ఈ విశ్వాస జీవితంలో ప్రభు మనతో ఉన్నాడు. ఆనాడు ఆ బలహీనంగా ఉన్న స్త్రీని కనికరించిన దేవుడు ఆమెను చూచి రమ్మని పిలిచాడు, అమ్మాని పిలుస్తున్నాడు. ఎంత అద్భుతమైన మాట! దేవునికి స్తోత్రం. అమ్మాని పిలిచి నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావు. దేవునికి స్తోత్రం. ఆయన మాటలో శక్తి ఉంది, ఆయన చూపులో కనికరం ఉంది, ఆయన ఇచ్చే స్వస్థత, క్షమాపణ, విడుదల, విమోచన మన జీవితానికి, మన కుటుంబానికి, మన పరిచర్యకి ఎంతో ఆశీర్వాదకరంగా ఉంది. ఆమె మీద చేతులు ఉంచగానే ఆమె చక్కగా నిలబడి దేవుణ్ణి మహింపరచను. చాలా అద్భుతమైన
అద్భుతమైన కార్యం జరిగింది. దేవునికి స్తోత్రం. నీకున్న పరిస్థితులను బట్టి నువ్వు కృంగిపోకూడదు. దేవునికి స్తోత్రం. నీ జీవితంలో ప్రభు గొప్ప కార్యమును ప్రభు జరిగించబోతున్నాడు. దేవునికి స్తోత్రం. విశ్వాసములోను వాక్యంలోను పరిశుద్ధాత్మ నడిపింపులో ఉండే విశ్వాసులు దేవుని కొరకు నిలబడతారు. దేవునికి స్తోత్రం. ప్రభు ఏం చేశాడు? ఆ స్త్రీని ఏం చేశాడంటే స్వస్థపరిచాడు. ఆమె మరలా స్వస్థత పొందింది. ఆ వంగిపోయిన స్థితి నుండి అలా నిలబడింది. హల్లెలూయా. చాలా ఆరోగ్యం వచ్చేసింది. చాలామంది చూసి ఆశ్చర్యపోయారు. అరే, ఈ స్త్రీ వంగిపోయి నడిచేది, బలహీనరాలుగా ఉండేది, ఏంటి ఇంత చక్కగా దేవుడు ఆరోగ్యం ఇచ్చాడనేసి చాలా అద్భుతము ఆ యొక్క కార్యాన్ని బట్టి. అయితే మనము కూడా సంఘములో, సమాజంలో, కుటుంబములో, ఈ యొక్క లోకములో దేవుని బిడ్డారా ప్రభువు కోసం నిలబడినట్లయితే, ఆయన కృపలో నిలబడినట్లయితే, ఆయన ప్రేమలో నిలబడినట్లయితే, ఆయన పరిశుద్ధాత్మ నడిపింపులో నిలబడినట్లయితే ఈ లోకానికి మనం అందరము ఎలా ఉంటామంటే ఆశీర్వాదకరమైన దేవుని బిడ్డలుగా ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మత్తయి సువార్త మీరు గమనించండి, 9వ అధ్యాయం అండి, 20వ వచనం మనం ధ్యానిస్తున్నాం. ఇంకొక అద్భుతమైన కార్యం ప్రభు చేశాడు ఒక స్త్రీ పట్ల. అయితే మీరు మీ పరిశుద్ధ గ్రంథంలో నుండి మత్తయి సువార్త 9వ అధ్యాయము 20వ వచనం చదువుకుందామండి. 9:20. ఆ సమయమున ఇదిగో 12 సంవత్సరం నుండి రక్తస్రావం గల ఒక రోగము గల స్త్రీ ఉన్నట్లుగా చూస్తున్నాం. ఎన్ని సంవత్సరాల నుంచి అండి? ఈ స్త్రీ ఎన్ని సంవత్సరాలు? 12 సంవత్సరాల నుంచి ఆమెకి బ్లీడింగ్ అవుతూ ఉంది, రక్తస్రావంతో బాధపడుతుంది. రక్తం అనేది లేకపోతే బాడీలో మనం ఏమైపోతాము? బలహీనమైపోతాం. రక్తం అనేది చాలా విలువైంది, ప్రాణం అన్నమాట మనకు రక్తం. మనం తినే ఆహారంలో, మనము జీవించే జీవితంలో మనకి బాడీలో సరిపడే రక్తం ఉంటేనే ఆరోగ్యంగా ఉండగలుగుతాం. దేవుడికి స్తోత్రం. రక్తములో ఏంటండి? రక్త కణాలు కూడా దేవుడు ఇచ్చాడు. వ్యాధి నిరోధక శక్తి ఎప్పుడైతే మానవుల జీవితం లోపిస్తుందో అప్పుడు అనారోగ్యం అనేది వెంటాడుతూ ఉంటుంది. అనేక రకాల వైరస్లు వెంటాడుతూ ఉంటాయి, అనేకమైన రోగాలు వెంటాడుతుంటాయి. ఆ యొక్క వైరస్ను జయించాలంటే, ఆ యొక్క వ్యాధులు జయించాలంటే, ఆ సమస్యలు జయించాలంటే మనం దేవుని కృప పైన ఆధారపడాలి. అయితే ఈ స్త్రీ యొక్క జీవితంలో చూసినట్లయితే 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుతుంది. ఆమె దగ్గర ఉన్న ఆస్తి అంతా వైద్యులు ఖర్చు పెట్టింది, నిస్సహాయ స్థితిలో ఉంది. గమనించండి, ఎంతో మంది వైద్యుల దగ్గరికి వెళ్ళింది, ఎంతో మెడిసిన్ తీసుకుంది, ఎన్నో రకాల మెడిసిన్ తీసుకుంది, కానీ ఆమెకి ఏం కలగలేదు? స్వస్థత కలగలేదు. అయితే దేవుని బిడ్డారా, ఒక రోజున ప్రభు ఆమెను కనికరించినట్లుగా మనం చూస్తున్నాం. 21వ వచనం చదువుతున్నాం. నేను ఆయనపై వస్త్రము మాత్రము ముట్టితే బాగుపడుతుందని తనలో తాను అనుకుని ఆయన వెనుకకు వచ్చి, గమనించండి, ఇక్కడ ప్రభునందు ప్రియులారా, యేసు క్రీస్తు ప్రభు వారు అనేకమైన గ్రామాలు వెళ్ళి సువార్త ప్రకటించారు. అరణ్య ప్రాంతాలు, అడవి ప్రాంతాలు, సమాజ మందిరాలు, సముద్ర తీరాలు, ఏంటంటే నదీ తీరాలు, అనేక రకాలైన ప్రాంతాలకి ఒక దగ్గర ఉండలేదు ప్రభు. ఆయన పరిచయం ఎలా జరిగిందంటే, దేవునికి స్తోత్రం, అనేకమైన ప్రాంతాలకు వెళ్ళి ప్రభు తన సువార్తను ప్రకటించారు. రోగులను స్వస్థపరిచినట్లుగా మనం చూస్తున్నాం. దెయ్యపు శక్తుల చేత పీడించబడిన జల్లుకు విడుదల కలిగినట్లుగా మనం చూస్తున్నాం. ఈరోజు విడుదల కావాలా అనే ఒక అద్భుతమైన అంశం ద్వారా దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. అయితే 12 సంవత్సరాల నుంచి ఈ స్త్రీ ఎంతో మంది దగ్గరికి, వైద్యుల దగ్గరికి వెళ్ళింది, ఎంతో మెడిసిన్ తీసుకుంది, కానీ ఆమె యొక్క రక్తస్రావం అనేది స్వస్థత కలగలేదు. అయితే ప్రభుని గురించి విన్నది. అయితే మహా దేవుని కృపను బట్టి ఆమె ఉన్న ప్రాంతంలో యేసయ్య వచ్చాడు. హల్లెలూయా. యేసు ప్రభు ఏ స్థలానికి వెళ్తే ఆ స్థలంలో కొంతమంది శిష్యులు ప్రభు ఆయన వెంబడించేవారు, అనేక మంది జనులు ఆయన వెంబడించేవారు, అనేక మంది ప్రజలు ఆయన వెంబడించేవారు. కొందరు ఆయన యొక్క అద్భుతమైన ఉపదేశము అంటే ఆయన వాక్యాన్ని విని ఆత్మలో ఆనందించేవారు. ప్రభు